నియోజకవర్గం అంతా ఆగమాగముంది. మల్లన్న సాగర్ కాడనే ఉంటది. మా భూములకు నీళ్లు రావు. మా దుబ్బాక పరిస్థితి తీన్ పత్తా లెక్కైంది. ఒక్కో ఆఫీసర్ ఒక్కో జాగలుంటాడు. కుల్లం కుల్ల చెప్తున్నబ్బా, మా పార్టీ ఏలువడిలగిన పైసలు రాలే. కానీ మొన్న సీఎం సార్తో కూర్చొని అర్ధగంట మాట్లాడితే అన్ని శాంక్షన్ చేసిండు. మా పబ్లిక్ తరపున ధన్యవాదాలు అన్న ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కొత్త రాగం అందుకుండుల్లో చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళా చాలు చేసిండ్రు సర్కార్ను గులగొట్టే కార్యం. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ ఏమన్నాడో ఇనుండ్రి మొదలైతే. ఆగనట ఎంత పైకమైనా ఇస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుండ్రి, గవర్నమెంట్ ను బడగొట్టుర్రని కొందరు బిల్డర్లు బిజినెస్ మ్యాన్లు బతిమిలాడుతుర్రట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను. ఏరే పార్టీ ఎమ్మెల్యేలను గూతవాటి గుంజుట్ల గులాబీ పార్టీ ఆర్పార్ కాబట్టి మళ్ళా పవర్ల కోస్తానికి గదే పని చేయాలనే ఆలోచన కావచ్చు. ఇన్ని రోజులు మాట్లాడింది ఒగెత్తు, ఇప్పుడు మాట్లాడేది ఒగెత్తు అయ్యే వరకు అటుకెళ్లి మంత్రులు సుత గట్టిగానే అరుచుకున్నారు ఎమ్మెల్యేలను కొనుడేందని. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడం లేవు. కేసీఆర్ గారు ఆత్మ మాట్లాడిందో పగట కలలకు అంటున్నారు. కొనండి, ఎంత మందిని కొంటారో మీరు. కానీ బీఆర్ఎస్ సర్కార్ వస్తే గంతలవు ఫాయిదా అయ్యే బిల్డర్లు బిజినెస్ మ్యాన్ లెవెల్ ఇట్లా చూస్తే ఈ 10 ఏళ్లలో గట్టిగానే చంపినట్టుండ్రు. గత ప్రభుత్వంలో దోసుకున్న 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయా అని ఎత్తుకుతుంటే ఇప్పుడు తెలిసింది 7 బిల్డర్ల రూపంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు. డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి ఎవరా బిల్డర్లు, ఎవరా పారిశ్రామికవేత్తలు. మరి ఇది ప్రభాకర్ రెడ్డి సార్ మాటో పార్టీ మాటో తెలియదు గాని కార్లకెళ్లి 10 మంది ఎమ్మెల్యేలు దిగిపోయినందుకు సుప్రీంకోర్టు దానికి పోయి కొట్లాడుతున్నోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుడు ముచ్చట ముంగటేసుకునుడే సూపర్ పో. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరియైన నిధులు రాలేదు. ఇది జగమెరిగిన సత్యం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని 1 to 1 ఒక అర్ధగంట సేపు కూర్చొని సమస్యలన్నిటి మీద కూడా చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా ఎవరి దగ్గరికైనా పోతా, ఏదైనా అభివృద్ధి చేసుకొని వస్తా. గవర్నమెంట్ పైసలు ఇస్తాం, పైసలు ఇస్తాం, అవసరం ఎమ్మెల్యేలు